హాయ్ అండి, ఇదిగోండి మా వాళ్ళందరూ వచ్చేసారు. హడావుడి. నేను మీ ఇంగ్లీష్ కుర్రోడ్ని. మీకు తెలుసా? మీకు గుర్తుంటే నాకు హాయ్ చెప్పండి, గుర్తు లేకపోతే పాప వీళ్ళందరూ రైలుకి అయితే వచ్చారండి. రైలు అయితే వస్తుంది, ఖాళీ లేదంట. నుంచోని అది కూడా నుంచోడానికి కూడా ప్లేస్ లేదు, అలా వచ్చారు. అత్త అమ్మో ఎంత ప్రేమగా పిలిచాడు మా అల్లుడు. మా అత్తయ్య మా ఆడబిడ్డ గోరింటాకు వస్తున్నారు. బుడ్డోడు మా పిల్లలు దయ్యాలు వీళ్ళు. హాయ్ అండి, టైం అయితే 6:30 అలా అవుతుంది. చికెన్ కర్రీ అయితే చేశాను, పొలా వండుతున్నాను. చికెన్ కర్రీ చేశాను, ఇక్కడైతే పొలా. అసలు రాలేదు, అసలు రావాలి. పిల్లలైతే ఇవాళ పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నానండి. చెప్పాను కదా పెళ్లి కొడుకుని చేయాలి నేను వెళ్ళి అనేసి. ఇంకా పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నాను. మా బావ ఇలాగ నలుగురిని కూర్చోబెట్టి చేయాలి. అయితే నేను నలుగురికి బట్టలు తెచ్చాను కాబట్టి ఇలా నలుగురికి కూర్చోబెట్టి చేయాలి. ఇలా ముందు గంధం అయితే రాయాలి. మగవాళ్ళకైతే చెవు కాడ రాస్తారు, ఆడోళ్ళకైతే ఇలా ఇక్కడ గొంతు కాడ కూడా వెనకమాల ఈపు కాడ కడుపు కాడ ఇలా అనేసి అనాలి, రాయాలి గంధం అనేది. మాలో అయితే మేము ఇలా అయితే చేస్తామండి. ఇంకా కొంచెం అక్కడ పిల్లలు ఫంక్షన్ రోజు డ్యాన్స్లో చేశారు. నేను ఈ వీడియో కొంచెం లేట్గా ఇస్తున్నాను. ఇంకా డ్యాన్స్లో వేసినప్పుడు కొంచెం అరిసాము, అందుకనే నా గొంతు అయితే కొంచెం ఒకలాగా వచ్చింది, గొంతు మారిందండి. అందుకని వీడియో కూడా నేను ఇవాళ నిన్న పెట్టాల్సిన వీడియో ఇవాళ పెడుతున్నాను. ఈ వీడియో అయితే ఇలా నలుగురికి కూర్చోపెట్టి గంధం అయితే రాయాలండి. మగపిల్లలకైతే చౌకి, ఆడవాళ్ళకైతే ఇలా గొంతు కాడ అలా రాస్తారు. ఇంకా చేతికి అయితే మల్లెపూలు ఉన్నాయి కదా, ఇలా హారము మల్లెపూలు అయితే ఇలా చేతికి అయితే కట్టాలి మగాళ్ళకి. ఆ పెళ్లి కొడుకులు ఉన్నారు కదా, ఆ ఇద్దరు పిల్లలకేనండి ఒడుగులు ఫంక్షను. ఇద్దరు మధ్యలో ఉన్నారు చూసారా, వాళ్ళు మా తోడుకోళ్ళ పిల్లలు. ఇంకా వాళ్ళకే ఫంక్షన్ చేసేది, ఇద్దరికి కలిపి చేస్తున్నారు ఫంక్షన్ అయితే. అలాగే చేస్తారు ఇంట్లో ఇద్దరుంటే. ఇంకా ఇలా మల్లెపూలు చేతికి అదే తెచ్చుకొని కొంచెం కడుతున్నాము, చేతికి కడతాము. చేతికి కట్టినాక ఇక పిల్లలకి ఇద్దరికి అయితే మెడలో వేస్తారు. ఇక్కడ మా బావ అయితే చేతుల్లో ఆడుతున్నారు. మా బావతో అయితే పిల్లలు అంటే టోపీ పెట్టుకోవాల్సింది, టోపీ కనపడలేదు. ఇంకా అందుకోసం మా అమ్మాయి అయితే టవల్ వేస్తుంది వాళ్ళ పెద్దనాన్నకి. అయితే వీడియోలో బాగాలేదనేసి తీసేశారు మళ్ళీ మా బావగారు అయితే. ఇలా మా తోడుకోళ్ళకైతే పూలు పెడతాము, మామూలుగా వాళ్ళకైతే జడలో పెడతాము పూలు. ఇంకా మగపిల్లలకైతే ఇలా దండల్లా చేయాలి వాళ్ళకి. ఎందుకంటే టోపీ అక్కడ ఎతికి తీసుకొచ్చారు, పెట్టుకోమంటే మా బావగారు అయితే పెట్టుకొని అంటున్నారు. ఏముందులో అయిపోయింది కానేసి ఇంకా అందరు అరిసేసరికి పెట్టుకున్నారు. ఇలా హారాలు అయితే చేశానండి. ఇలా చేసి పిల్లలిద్దరికి పెళ్లి కొడుకు ఇద్దరికి హారాలు అయితే ఇలా వేసాము. మల్లెపూలు ఇలా ఉంటాయి కదా, అలా హారంలాగా కట్ చేసి ముడేసాము. నలుగురికి అయితే బట్టలు తెచ్చాను. ముందు మా బావగారు కాడ నుంచి మొదలు పెట్టాలి. ఇంకా మా బావగారికి ప్యాంటు షర్ట్ తీసుకున్నాను. మా తోడుకోళ్ళకి బట్టలు చూపించాను కదండి, తీసుకున్నాను అనేసి నేనైతే ఆ రోజు వీడియో పెట్టాను కదా, ఇలా మా పిల్లలకి బట్టలు తీసుకున్నాను అనేసి. ఇంకా అయ్యానండి గాజులు, చీర పెట్టాను మా తోడుకోళ్ళకి. పిల్లలిద్దరికి కోట్లు అయితే తీసుకొచ్చాను. ఇద్దరికి ఒకటే సైజు తీసుకొచ్చాను కాబట్టి వేసుకునేటప్పుడు మీ ఇష్టం వచ్చింది వేసుకుని అనేసి పెట్టేశాను నేను. ఇంకా అలాగే నేనైతే ఉంగరం అయితే తీసుకొచ్చానండి. ఇంకా మా అత్తయ్య అయితే ఉంగరము, మా చిన్న అత్తయ్య వాళ్ళు నుంచున్నారు. ఇప్పుడు నేను ఉంగరం ఇచ్చాను కదా, అత్తయ్య అయితే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఇటు పక్కన ఆ పక్కన టమాటా కలర్ చీర కట్టుకున్నారు చూసారా, వాళ్ళైతే మా అత్తయ్య వాళ్ళ తోడుకోళ్ళు. ఇంకా అటు బయట నుంచుతారు ప్లేస్ సరిపోక. మా ఊర్లో చుట్టాలు కానీ అదే చుట్టాలే ఎక్కువ మా ఊర్లో, పక్కన ఉంటారు కదండి తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ. ఇంకా నేనైతే ఆ రోజు ఉంగరం వీడియో తీద్దాం అనుకున్నాను, అవ్వలేదండి, మర్చిపోయాను నేను. అసలుకి 3 గ్రాములు అయితే తీసుకున్నానండి నేను ఉంగరము. మా అత్తయ్య కూడా ఉంగరం తీసుకున్నారు. మా అత్తయ్య తీసుకుందేమో పెద్ద అబ్బాయికి పెట్టాను. మా అత్తయ్య మాకంటే ముందే చేశారు పెళ్లి కొడుకుని, కాకపోతే అప్పటికి ఉంగరం వాళ్ళకి అందలేదు. తర్వాత అయితే తీసుకొచ్చారు, ఇంకా వాళ్ళు చేస్తాను కాబట్టి నా చేత పెట్టించారు. నేను ఉంగరం తీసుకుంది 3 గ్రాములు తీసుకున్నానండి, 24,000 అంత చిల్లరైంది. మా అత్తయ్య ఏమో 4 గ్రాములు తీసుకున్నారు, 30,000 అంత చిల్లరైంది మా అత్తయ్యకి.
ఇంకా ఇలా తాంబూలం పెడుతున్నాము. మాలో అయితే ఇలా చేస్తామండి, తాంబూలం ఇస్తాము. అట్టికాయ అలా పెడతారు కదా, అలా కాదు. మేమైతే మామూలుగా లడ్డు ఒక్కతో సోప్ ప్యాకెట్ ఉంటాయి కదా, అలా పెడతాం తాంబూలం అయితే. ఇంకా హడావుల్లో అలాగే చేసేసాము. ఇలా చేస్తామండి మాలో అయితే. ఇంకా ఒకవైపు ఏమో మా అక్క అయితే గంధం అయితే వచ్చిన వాళ్ళకి అందరికీ ఇలా గంధం అయితే రాయాలండి. అదే వచ్చిన వాళ్ళందరికీ అయితే గంధం పూయాలి అలాగా. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇలా గంధంలో చిల్లర వేస్తారు, రూపాయి 2 రూపాయలు వేసి ఇలా చుట్టూ ఇలా తిప్పాలి 3 సార్లు. గంధంతో కలిపి అలా డబ్బులు అలా తిప్పుతారు, రూపాయి 2 రూపాయలు ఉంటే అలాగా. ఏమంటారో నాకైతే తెలీదు. ఇలా చుట్టూ తిప్పుతాము, ఎడం చేయి పప్పు 3 సార్లు, ఇలా ఎనకమాల 3 సార్లు తిప్పాలి. ఇంకా చేతులు ఆడుతున్నారు ఇక్కడైతే మా బావ అయితే. ఇంకా మా అక్క అయితే అందరికీ గంధం అయితే పూస్తుందండి. ఇంకా ఇలా ఏళ్ళు ఇలా చేసి అందరికీ నమస్కారం అయితే పెట్టాను. అయిపోయింది. ఇంకా మా ఆడబిడ్డ చేయాలి ఇక్కడ అయితే. ఎంత 5 చేస్తే 2 చేయాలండి నేను చేసినట్టుగా, లేదంటే 5 చేయాలి. ఇంకా నేను మా ఆడబిడ్డ అయితే చేసాము. ఆమె కూడా ఇంకా ఆ రోజు పెళ్లి కొడుకుని చేసింది. నేను చేసినప్పుడే బట్టలు ఇచ్చింది పిల్లలిద్దరికి. వెండి చైన్లు తీసుకొచ్చారు మా ఆడబిడ్డ అయితే. ఇంకా అయిపోయిందండి చేసి. ఇంకా తాంబూలం నేను చెప్పాను కదండి, లడ్లు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను అనేసి. ఆ బాక్సులు అక్కడ నుంచి తీసుకొచ్చేసరికి ఏమైందంటే లడ్లు అయితే విడిపోయినాయండి, బూందీలాగా అయిపోయింది. చేత్తో అయితే ఇలా చుడుతున్నాము. వచ్చిన వాళ్ళకి లడ్డు ఇలా ఒక్కబడి తాంబూలం అయితే ఇస్తున్నాము. మా తోడుకోళ్ళు తాంబూలం ఇస్తుంది, వాళ్ళ పిల్లలదేనండి ఫంక్షను. ఇంకా తాంబూలం అయితే వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇస్తున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే వాళ్ళు మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు, అత్తలు అవుతారు తనకి. అందరితో మాట్లాడుతుంది, బాగున్నావా అత్తయ్య అనేసి. ఇంకా వాళ్ళ నానమ్మని అడిగితే నానమ్మ బయట ఉంది ఇల్లు మాట్లాడరాపు అంటే ఇంక వెళ్తుంది. వాళ్ళ నానమ్మని అడిగింది, తను బయట కూర్చుంది ఇల్లు అంటే వెళ్తుంది. ఇదైతే పెళ్లి కొడుకుని చేసిందండి. తెల్లారే ఫంక్షన్ ఉంది, ఆ వీడియో కూడా వచ్చింది. ఈ వీడియో అయితే మా అక్కల అమ్మాయి తీస్తుంది. ఇంకా తను చూసారా అద్దంలో ఎలా పోజులు ఇస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, నేను గోరింటాకు వేస్తున్నా మిక్సీలో. ఇదిగోండి గోరింటాకు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గోరింటాకులో ఏమి వేయం ఫ్రెండ్స్, అయినా మా గోరింటాకు బాగా పండింది. ఇప్పుడు పంచదార వేస్తున్నాం. ఫ్రెండ్స్ మేము మిక్సీ వేసుకోవాలి. ఇట్టుకోండి ఫ్రెండ్స్, మేమైతే గోరింటాకు మిక్సీ వేసేసాం. ఇదైతే మేము ఇది తీసుకొని డబ్బా పైకి వెళ్ళి టెర్రస్ పైకి నేను మా చెల్లి పెట్టుకుంటాం. ఇది వేసాం, తినైతే పెట్టేసుకుంది కూడా. ఇక్కడ ఆకు ఎంత ఎర్రగా పండిద్ది అంటే బాగా పండిద్ది. ఇదిగోండి మా చెల్లి వస్తుంది, సరిగ్గా ఇదిగోండి మా చెల్లి వస్తుంది. సరిగ్గా అమ్మి బతంగి ఓకే. అదిగోండి ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ గేవిలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇష్క్యూ ఆల్ బాయ్. హాయ్ అండి, నా పని అయిపోయిందండి. మా పిల్లలు గోరింటాకుతో డిజైన్ వేసుకుంటున్నారు. ఎలా వేసుకుంటున్నారు చూడండి. కాబోతా కొంచెం మధ్యలో ఇలా పెన్తో గీసి డిజైన్ వేసుకున్నారండి. ఇది ఆకు గోరింటాకు ఇలా డిజైన్ వేసుకున్నారు. రేపు పొద్దున మీకు చూపిస్తాము ఎలా వేసుకుంటున్నారో ఏంటో, ఎలా వచ్చింది అనేది. క్యాగే అప్పుడు జర సామె జర బతా బాగుంది, నాది బాలా. ఇలా వేసుకున్నారు వాళ్ళు. కేస దాలైతే ఎలా వేస్తున్నారు మీరు? పెన్ తో డిజైన్ వేసి పుల్లతో పెట్టుకుంటున్నాం. ఆకు గోరింటాకు ఎలా వచ్చిందో రేపు పొద్దున్న చూపిస్తాం ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో ఆకు గోరింటాకు. ఇందాక ఆ వీడియో తీసాగా ఫ్రెండ్స్, మిక్సీలో వేసేటప్పుడు అదే ఇది. ఇవి ఫోటో అయితే పొద్దున్న తీసుకున్నారండి. ఇలా అయితే వచ్చింది వాళ్ళు వేసుకున్న డిజైన్.